టాలీవుడ్ ఇండస్ట్రీలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. బాలీవుడ్ కి సరికొత్త గోల్స్ సెట్ చేశాయి. 1000 కోట్ల క్లబ్ ని నిజానికి బాహుబలి టీం షురూ చేసింది. ఆ 1000 crores కలెక్షన్స్ క్లబ్ లోకి RRR తర్వాత KGF 2 అడుగు పెట్టింది. మరి దంగల్ తర్వాత ఫీట్ కి గేట్ తీసే బాలీవుడ్ మూవీ ఏది? హ్యావ్ ఎ లుక్. 1000 కోట్ల వసూళ్లు ఇవిప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నంబర్లు. ఒకప్పుడు 100 కోట్లు 200 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలన్నారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కి బెండ్ తీసింది సౌత్ సినిమా. KGF 2 1000 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. దీనికి ముందు రీసెంట్ గా RRR మూవీ ఈ ఫీట్ ని సాధించింది. ఇలా 1000 కోట్ల క్లబ్ అనేది ఇప్పుడు కొత్త అచీవ్మెంట్ అయింది. నిజానికి బాలీవుడ్ లో 100 కోట్ల వసూలు అనేవే లేని టైంలో గజనీ రీమేక్ తో అక్కడి జనాలకు కూడా 100 కోట్ల క్లబ్ ని పరిచయం చేశాడు తమిళ డైరెక్టర్ మురుగదాస్. ఆ తర్వాత 500 కోట్ల క్లబ్ ని బాహుబలి 2 తో పరిచయం చేశాడు రాజమౌళి. బాలీవుడ్ మార్కెట్ లో 500 కోట్ల పైనే వసూలు రాబట్టిన ఏకైక మూవీ బాహుబలి 2. ఆ తర్వాత 330 కోట్లతో దంగల్ రెండో స్థాయిలో ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా చూస్తే దంగల్ 2000 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది. దంగల్ ని వదిలేస్తే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు సొంతం చేసుకున్న మరో హిందీ సినిమా ఏదైనా ఉందంటే లేనే లేదు. ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. KGF 2, RRR ఈ రెండు 1000 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టి 1000 crores క్లబ్ లో చేరాయి. ఆ విషయంలో 1800 కోట్లతో టాప్ ప్లేస్ లో ఉంది బాహుబలి 2. ఇలా బీటౌన్ లో ఇంకే సినిమా అయినా 1000 వాలాగా మారే ఛాన్స్ ఉందా అంటే అందరి చూపు బ్రహ్మాస్త్రం ఇదే పడింది. బాలీవుడ్ లో అంతా ఎదురు చూస్తున్న మరో మూవీ పృథ్వీరాజ్ చౌహాన్. ఈ సినిమా ఏవో మిరాకిల్స్ చేస్తుందనే అంచనాలున్నాయి. కానీ 1000 కోట్ల వసూలు రాబట్టే స్టామినా ఉందా అంటే డౌటే అని చెప్పాల్సిందే.